ఆచార్య దేవో భవ. అందరూ కూడా చేతులు జోడించి చక్కగా ముందుగా మనసులో తల్లిదండ్రులకి నమస్కారం చేయండి. ఆ తర్వాత మీ గురువులకి నమస్కారం చేయండి. ఆ తర్వాత మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వత్యాత్మకంగా శ్రీ నాభిశిల బొడ్రాయిలో ఉండేటువంటి దేవత ఎవరు అంటే శీతలాదేవి. ఆచార్య దేవో భవ. అందరూ కూడా చేతులు జోడించి చక్కగా ముందుగా మనస్సులో తల్లిదండ్రులకి నమస్కారం చేయండి. ఆ తర్వాత మీ యొక్క గురువులకి నమస్కారం చేయండి. ఆ తర్వాత మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వత్యాత్మకంగా శ్రీ నాభిశిల బొడ్రాయిలో ఉండేటువంటి దేవత ఎవరు అంటే అందరూ కూడా మనస్సులో శీతలాంబ అమ్మవారికి నమస్కారం చేయండి. ఈనాటి నుంచి 3 రోజుల పాటు కూడా ప్రతిష్టా మహోత్సవం అనేటువంటి విఘ్నాలు లేకుండా జరగాలని ముందుగా ప్రప్రథమంగా చేసేటువంటి మహాగణపతి పూజ అందరూ కూడా మనస్సులో గం గణపతనే నమః అంటూ అక్షతలు చేతిలో పట్టుకోండి. ఓం శివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళాయ తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ योगेश्वर कृष्णो नेत्रपार्थो धनुर्धरः सकल कल्याण भाजने यत्र जायते सर्वदा सर्वकार्येषु नास्ति तेषाम् अमङ्गलम् प्रियमेधा सुवत्सदा नित्यपुष्टाकरेशिनी ముందుగా నాభిశిల అంటే ఏంటో తెలుసుకుందాం మనం. తెలుసా మనందరికీ? బొడ్రాయి అంటే ఏంది? నాభి అంటే ఏంది? బొడ్డు ఎక్కడ ఉండాలి? ఏ మధ్యలో ఉండాలి? ఊరు మధ్యలో ఉండాలి. మరి ఊరు వెలుగుతే నాభిశిల అంటే ఏంటి అంటే
బాబు దయచేసి చెప్తున్నాము, ఏదో చెప్పేటప్పుడు మధ్యలో మాట్లాడుతూ మాత్రము ముందు మంచిగా చెప్తాము, తర్వాత చాలా శ్రద్ధగా చెప్తాము, ఆ తర్వాత ఇంకొంచెం మంచిగా చెప్తాము. దయచేసి అందరూ కూడా గమనించగలరు. తీసుకొచ్చాం. ఓం జయ భోదా. మేము చేసే ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఎట్లా పడితే అట్లా మేము చేయము. యజమానులకి ధన మూలంగా, వస్తు మూలంగా, ద్రవ్య మూలంగా, శక్తి మూలంగా ఏదైనా ఇబ్బంది ఉంటే మాకు తోచిన విధంలో ప్రోగ్రామ్ ని హైలైట్ చేసేటువంటి ప్రయత్నం చేసి, అదే కాకుండా లోపము జరగకుండా మేము ప్రయత్నం చేస్తాం. మన ఏ కార్యాన్నైనా సరే మనం ఎలా చేయాలంట అంటే, చాలా మంది పూజల దగ్గరికి రాగానే నిన్న 350 రూపాయల చీరని అమ్మవారి కట్టించమని ఇచ్చిన మాట. మేమేం చేసినామంటే, మనం పట్టు చీర ఎంతది కడతాం? మినిమం 5,000, 10,000, 50,000, 1,00,000 రూపాయలు, 10 లక్షల చీరలు కూడా కడతాం. కానీ అమ్మవారి దగ్గరికి రాగానే ఎందుకంటే 350 రూపాయలకు వస్తున్నాం మనం. ఇది మన అజ్ఞానం అంటారు. అండ్ ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నా అని కూడా చెప్తానండి నేను. అదే విధంగా ఇందాక ఆ పూల విషయం కానివ్వండి, ఇట్లా మనం ఏదన్నా చీప్ క్వాలిటీని దేవునికి ఇస్తాం, హై క్వాలిటీ మనం కోరుకుంటాం. మనకి ఏం కావాలని కోరుకుంటాం? ఇప్పుడు ఇక్కడ మనం సర్పంచ్ ఉంటే పైన స్థాయి కావాలి, ఎమ్మెల్యే ఉంటే ఎంపీ కావాలి, ఎంపీ ఉంటే క్యాబినెట్ కావాలి, క్యాబినెట్ ఉంటే సీఎం కావాలి, సీఎం ఉంటే పిఎం కావాలి. ఇది ఎవరికైనా, మీకు నాకు ప్రతి ఒక్కరికి ఉండేటువంటి ఆశనే. అదే కాకుండా ఒక 100 కోట్లు ఉన్నాయంటే కాదు, 500 కోట్లు కావాలి. అదే విధంగా ప్రాజెక్ట్ ఏదైనా 100 కోట్ల ప్రాజెక్ట్ కనుక ఆగిపోయిందంటే, అమ్మ నీవే నా శరణం అంటే 350 రూపాయలు అమ్మ దగ్గర పెట్టి 500 కోట్ల ప్రాజెక్ట్ మనం అయ్యేట్టుగా మనం చేసుకుంటాం. మరి ఈ విధంగా చేస్తే అమ్మవారు కరుణిస్తుందా? ప్రధానంగా ఇది తెలుసుకోవాలి. ఎందుకంటే గ్రామ ప్రజలందరికీ ఏమైపోయిందంటే, పూజ అంటే 5 నిమిషాలు మంత్రాలు చెప్పేసి ఆరతి చేసి అక్షరం ఏం పంపిస్తారు కదా, అట్లా అట్లుండదు మా పూజ. మా పూజకు ఒక విధానం ఉంటుంది. యజమానులు ఎవరు లేకపోయినా కూడా బ్రాహ్మణులందరం కలిసి ఈ కార్యాన్ని ఒక్కసారి కాలు పెట్టామంటే ఎల్లుండి ముహూర్తం అయ్యేంత వరకు కూడా మా మీద వేసుకొని చేస్తాం. మేము అక్కడ సామాన్లు లేకపోయినా, పైసలు లేకపోయినా సరే మా భక్తులు ఎంతో మంది, లక్షలాది మంది ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా నన్ను చూస్తున్నారు. కాబట్టి డబ్బుల పరంగా కానీ, వస్తువుల పరంగా కానీ, జనాల పరంగా కానీ ఒక్క మాట ఇక్కడ నుంచి చెప్తే 1000 మంది వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయపరిచిపోయేటువంటి శక్తి అమ్మవారు మాకు మనందరికీ ఇచ్చింది. కాబట్టి వీలైనంత వరకు కార్యలోపం కాకుండా, అమ్మవారికి ద్రవ్యలోపం కాకుండా, రూపాయి అయిన చోట 1,00,000 రూపాయలు పెట్టే బలాన్ని అందించింది. కాబట్టి అందరికీ అమ్మ శక్తితో అందరికీ కూడా గట్టిగా ఉన్నాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని సంకల్పించారు. అదేవిధంగా ఈ సంకల్పం అంటే ఏంటి మొదలుగా తెలుసుకోవాలి. కాదు గోత్రనామాలు దగ్గర ఆగానే గోత్రనామాలు చెప్పినటువంటి వాళ్ళు ఇవాళ, రేపు, ఎల్లుండి ఉదయం 6 ముహూర్తం ఉన్నది. సహ కుటుంబం రక్షంతు మమ సహిత మమ పరివారస్య శాంతికర్త, పుష్టికర్త, తుష్టికర్త, క్షేమకర్త, కళ్యాణకర్త,
ఆనందకర్త ఆరోగ్యకర్త వరదో భవ. ఈ నిమిషం నుంచి యాగశాలలో ఒక్కసారి మీ అందరినీ ఇప్పుడు లోపలికి వచ్చేటువంటి అవకాశాన్ని ఇస్తామండి. కానీ ఒక 10 నిమిషాల తర్వాత అందరూ రక్షాబంధనాలు చేసిన తర్వాత సరే స్వాగతం. మన యొక్క విచ్చేసినటువంటి అద్భుతమైనటువంటి ధర్మరక్షకులకి స్వాగతాన్ని కూడా లోపలికి ప్రవేశం చేయండి. గడ్డి మీద అందరూ కూడా అయ్యా మీ ఆరుగురు చెప్పండి. భోదీప దేవి రూపస్త్వం కర్మసాక్షి అవిఘ్నకృత యావత్ పూజా సమాప్తి అస్యాత్ తావత్వం విజయీ భవ. ఈ 3 రోజులు మనం చేసేటువంటి ప్రతిష్టా మహోత్సవానికి సాక్షిభూతంగా దేవతలకి ఎవరుంటారంట అంటే ఈ యొక్క అఖండ దీపం వెలుగుతూ ఉంటుంది. కాబట్టి చక్కగా ఆ యొక్క దీపంలో దుర్గా అమ్మవారిని మనం ఆవాహన చేయడం జరిగింది. చక్కగా మనసులో ఆ యొక్క దుర్గా భవానీ దేవికి నమస్కారం చేసి అందరికి కూడా ముందుకు వచ్చేసేయండి. బోల్ జగనంబ విశ్వపాలిని మాతాకి అయిపోయింది అక్కడ అయిపోయింది. దయచేసి పెట్టాలని కోరుతున్నాం అన్న. దానికి ఇచ్చేసి మైక్ లాడే ఒకటి దగ్గర పెట్టారు ఇచ్చేసి. నాకు ఇస్తున్నావా? నేను నీకు ఇస్తున్నా, నాకు
కట్టుబడి ఇక్కడనే ఉండాలి 3 రోజులు. గ్రామ దేవతలు నాభిశిల బొడ్రాయి గ్రామ దేవతని మన గ్రామంలో ఊరేగించడం జరుగుతున్నది. కాబట్టి ప్రతి ఇంటి నుండి బిందె నీళ్లు ప్రతి ఇంటి నుండి బిందె నీళ్లు ప్రతి ఇంటి నుండి బిందె నీళ్లు పసుపు కుంకుమ బిందెలు వేసి తెలియజేస్తున్నారు. కాబట్టి బయలుదేరా అమ్మలక్కలు ఆడపిల్లలు గ్రామస్తులు ఎవరైనా కానీ ముందు నుంచి వచ్చే రోజులో తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రతి వారు ఇంటి ముందు प्रतिष्ठा महोत्सव शुभकर्मणि गानापत्यं त्वामहं वृणे नाभिशिल प्रतिष्ठा महोत्सव शुभकर्मणि उपाचार्यं त्वामहं वृणे చేసుకోవాలని కోరుతున్నాం. చెప్పండి. మయా సంకల్పిత నాభిశిల ప్రతిష్ఠ మహోత్సవ శుభకర్మణి ఋత్విజం త్వామహం వృణే. ఏమేమి ఉంటాయంటే ఇక్కడ మీరు చూస్తే యాగశాలలో 5 వేదికలు వేశామన్నమాట. ఈ వేదికలు ఎందుకోసం వేశాము అంటే ఆగ్నేయ భాగంలో వచ్చేసి 64 మంది యోగిని దేవతలు. ఈ యోగిని దేవతలు ఎవరంటే ఇల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ, కట్ట మైసమ్మ ఇత్యాది పేర్లు ఇందాక మనం చెప్పుకున్నాం. కాబట్టి ఆ విధంగా అమ్మవారికి సంబంధించిన హెడ్ ఆఫ్ ద సుప్రీం డిపార్ట్మెంట్ అంతా కూడా ఇక్కడ ఆవాహన చేస్తాం. అదే విధంగా అటువైపు వాస్తు, ఈ వాస్తు మండలంలో కూడా 81 మంది దేవతలు మన బొడ్రాయికి మత్స్యబల్లారానికి సంబంధించి కొన్ని మూలలు పెరగొద్దు అని ఉందన్నమాట. మూలలు పెరిగితే ఈ యొక్క గ్రామ పెద్దలకి అరిష్టము అని శాస్త్రం చెప్పినది. కాబట్టి ఈ వాస్తు దోషాలకి సంబంధించిన మండపము అక్కడ ఏర్పాటు చేశాం. అక్కడ వచ్చేసి క్షేత్రపాలకుడు. క్షేత్రపాలకుడు అంటే ఎవరు? మన ఆంజనేయ స్వామి ఉంటారు, అందరికీ కూడా తెలిసినటువంటి వాడే. మరి ఆ యొక్క ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి 84 మంది దేవతలు ఆ యొక్క వేదికపై ఏర్పాటు చేశాం. ఈ ఈశాన్య దిశగా ఆదిత్యాది నవగ్రహాలు, వాళ్ళందరి గురించి అందరికి కూడా తెలిసిందే. వాళ్ళు లేని మనం అడుగు తీసి అడుగు వేయలేం. కాబట్టి అక్కడ ఆదిత్యాది నవగ్రహాలను ఏర్పాటు చేసి ఇక్కడ వచ్చేసి సర్వతో భద్రమండలము అని 56 మంది దేవతలు ఉంటారు. మీరు గనక ఈ యొక్క మండలాన్ని చూస్తే మీరు ఏ దిక్కు నుంచి చూసినా కూడా అది ఒకటే లాగా మీకు కనిపిస్తుంది. అది హ్యాండ్ మేడ్ మండపం. ఆయన మీరు స్టిక్కర్ వేసిన అనుకునేరు చేతితోని రాత్రి కూర్చొని ఆ యొక్క సర్వతో భద్ర మండలాన్ని ఏర్పాటు చేయడం జరిగినది. ఇది ప్రధానంగా అమ్మవారి కోసమని ఏర్పాటు చేసినటువంటి యంత్రము. దీంట్లో 56 మంది అమ్మవారి యొక్క పరివారాన్ని ఆవాహన చేసి ఈ 5 దేవతలు మొత్తం కూడా కలిపి 473 మంది దేవతలని ఆవాహన చేసి ఇదే దేవతలకి సాయంకాలమున అగ్ని ప్రతిష్ఠ మహాగణపతి హోమాన్ని చేసుకొని బొడ్రాయికి జలాధివాస కార్యక్రమాన్ని చేసుకోబోతున్నాం. మరి జలాధివాసం అంటే ఏంటి? చాలా మంది వచ్చి అడిగారు, అయ్యారు మేము ఏం తీసుకురావాలి అని. ఇప్పుడు చెప్తున్నాము, శ్రద్ధగా వినండి. మళ్ళీ వచ్చి ఎవరు కూడా అడగొద్దు దయచేసి. సాయంకాలమున 5:30కి కార్యక్రమం ప్రారంభమవుతుంది.
మీరందరూ కూడా యాగశాలకి వచ్చే ముందు బిందెలో నీళ్లు, పసుపు, కుంకుమ, వేపాకులు వేసుకొని మీ శక్తి గల పువ్వులు, ఒక కొబ్బరికాయను తీసుకొని యాగశాల దగ్గరికి రావాలి. మీ అందరి చేత బొడ్రాయి మీద నీళ్ళని పోయిస్తాము. ఇది జలాధివాస కార్యక్రమము. ఈ జలాధివాసాన్ని ఎందుకు చేస్తాము అంటే ఆ యొక్క బొడ్రాయిని చెక్కేటప్పుడు శిల్పి దాని మీద కాళ్ళు చేతులు పెట్టి సుత్తలు పెట్టి కొడుతూ ఉంటారన్నమాట. దాన్ని అలా కొడితేనే ఆ యొక్క రూపం అనేది వస్తుంది. అది అగ్ని ఆతంక దోషాలు తొలగడానికి ఆ ఏవైతే నిప్పురవగలు పడి ఆ యొక్క బొడ్రాయి అంతా కూడా మరి రోదనము, రాయికి ప్రాణం ఉంటుందని ఎవరికన్నా తెలుసా? రాయిలో ప్రాణం ఉంటది. మీరు కనుక ఇక్కడ ఉన్న చుట్టుముట్టున్న ఏ దేవాలయానికన్నా వెళ్ళి సెటెస్కోప్ పెట్టి చూడండి స్వామి హృదయం దగ్గర. హృదయం కొట్టుకోకపోతే రాహుల్ శక్తి గారు ఉన్నారు, ఖచ్చితంగా హృదయం అనేది కొట్టుకుంటది. ప్రతి ఒక్క దేవాలయంలో సరిగ్గా పూజ జరిగితే దేవతా విగ్రహాల్లో ఇదే విధంగా ఒక సైంటిస్ట్ వచ్చి ప్రశ్నించారనమాట. మీరేంటి రాయిలకి ఇన్ని లీటర్ల పాలు, ఇన్ని లీటర్ల పెరుగులు పోస్తున్నారు, మీ కథ ఏంటి, మీ కార్ఖాన ఏంటి, మా పైసలన్నీ వేస్ట్ అవుతున్నాయి అని చెప్పిందంట ఆయన. ఒక నా పిచ్చినా కొడక నువ్వు ఒకసారి తీసుకొని వచ్చి అమ్మవారి విగ్రహం హృదయం దగ్గర లేదా అమ్మ చేతి పల్స్ దగ్గర బెల్ట్ పెట్టి ఇవ్వడని చెప్తే 130 BPM లో గుండె కొట్టుకుంటుందంట. సాక్షాత్ ఎక్కడ అంటే మన చిట్కూరు నరసాపురం దగ్గర ఉన్న చాముండేశ్వరి అమ్మవారి క్షేత్రంలో 130 BPM లో హృదయం అనేది కొట్టుకోవడం అనేది జరుగుతుంది. ఇదంతా దేని వల్ల అంటే మనం చేసే పూజలో భక్తి ఉండాలి, మనం చెప్పే మంత్రంలో శ్రద్ధ ఉండాలి. ఈ విధంగా చేస్తే రాతి కూడా దైవంగా మారుతుంది. కాబట్టి సాయంకాలం 5:30కి కార్యక్రమం ప్రారంభం చేస్తాం. మళ్ళీ అందరూ కూడా సమయానికి విచ్చేయాలి. సమయానికి కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాము. ఎండలు చాలా ఉండడం వల్ల ఆ యొక్క వరుణ దేవుణ్ణి కూడా ఒకటే కోరుతున్నాం ఏంటంటే ఈ 3 రోజులు వర్షం పడకుండా ఆపి మన బొడ్రాయి కూర్చోగానే అద్భుతమైనటువంటి దివ్య వృష్టి, కనక వృష్టి వడాలి వర్షమని ఆ యొక్క వరుణ దేవుణ్ణి కూడా కోరుకుంటున్నాము. అమ్మవారికి మహామంగళహారతి ఉంటుంది. సాయంకాలము వచ్చేటువంటి మత్స్యబుల్లారం భక్తులు ఇప్పుడు నాకు తెలిసి 200-300 మంది వచ్చినట్టున్నారు. ఇది కాదు మత్స్యబుల్లారం యొక్క శక్తి. కమ్సే కమ్ 20-30 వేల మంది రావాలి. సాయంత్రం ఎంతమంది రావాలి? 20-30 వేల మంది తూచిగా వచ్చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్క ఇంటి నుంచి బిందెలు నీళ్లు, వేపాకులు ఇవాళ సాయంత్రం తీసుకురావాలి. రేపు పొద్దున కూడా తీసుకొని రావాల్సి ఉంటది. కావున సాయంత్రం 5:30కి అందరూ కూడా బిందెలు నీళ్లు, వేపాకులు, పసుపు, కుంకుమ చిన్నపిల్లలు, పెద్దలు, మహిళలు, స్త్రీలు, భక్తులు అందరూ కూడా తీసుకొని రావచ్చు. ఎవరి శక్తిగల ద్రవ్యాన్ని వాళ్ళు తీసుకొస్తే మీ స్వాస్థాల చేత జలాధివాస కార్యక్రమం కూడా ఉంటుందని చెబుతూ జగదంబ విశ్వపాలిని మాతాకి అందరూ కూడా ఒకసారి లేచి నిలబడాలి. మహామంగళహారతో కార్యక్రమాన్ని సమాప్తం చేయబోతున్నాం. మంగళవాయిద్యం సిద్ధంగా ఉండాలి. హారతి వెలిగించండి. మధ్యలో పెట్టి సర్వతో మధ్యలో పని చేతులు జోడించి గట్టిగా చెప్పండి. సర్వమంగళ, కొంచెం గట్టిగా. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబికే గౌరీ నారాయణి నమోస్తుతే దేహి సౌభాగ్యం ఆరోగ్యం దేహి దేవి పరం సుఖం రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి. ఈ మంత్రముతో కార్యక్రమాన్ని పరిసమాప్తి చేస్తూ
ఈ 6 దంపతులు కూడా దీక్షతో ఉన్నటువంటి వాళ్ళు. మీకు కొన్ని నియమాలనే చెప్పడం జరుగుతుంది. ఆ నియమాలతో ఈ 3 రోజులు కూడా మనందరం కలిసి ఉండాలి. దయచేసి మీ అందరికి కూడా తీర్థాన్ని ఇస్తారు ఇక్కడ అయ్యగారులు. అది గోమూత్రము, గోమయము, గోక్షీరము, గోదది, గోఘృతము కలిపినటువంటి తీర్థము. మనము ఇలాగైతే రోజు ఒక మగవాళ్ళు 30, 60, 90, 120 ఉంటాయో ఇది మాత్రం అంతం తీయం, మేము కొంచెమే ఇస్తాము. ప్రతి ఒక్కరు కూడా ఇది తీసుకొని యాగశాల లోపలికి రావాలని కోరుతున్నాం. ఎందుకోసం అంటే శరీర శుద్ధి చాలా ప్రధానం కాబట్టి ఈ పూట కార్యక్రమాన్ని పరిసమాప్తి చేస్తూ మీ అందరికీ కూడా అక్కడ యాగశాల ఎంట్రన్స్ దగ్గర తీర్థం ఇస్తాము. అందరూ కూడా తీర్థాన్ని తీసుకొని సాయంకాలం తిరిగి 5:30 గంటలకి యాగశాలకు వచ్చి అమ్మవారి యొక్క సేవలో తరించాలని కోరుతూ శ్రీమాత్రే నమః. అదే విధంగా మన యొక్క గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు, కమిటీ సభ్యులు అందరూ కూడా కలిసి అత్యద్భుతంగా అన్నపూర్ణేశ్వరి మాత అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. అందరూ కూడా ఖచ్చితంగా మీకు వీలైనంత వరకు ఇంట్లో పొయ్యిలని పనిచేసి పెట్టేసేది 3 రోజులు. ఇంట్లో ఏ ముట్టేకండి. మా పటేల్ సాబ్ ఉన్నారు, అందరూ కూడా శ్రీశైలం గారు, వారు పెద్ద మనుషులు విజేంద్ర గారు ఇత్యాది చాలా అపారమైనటువంటి పెద్దాస్తాలు వీళ్ళు ఎన్ని లక్షల మంది వచ్చినా కూడా అన్నదానం చేయడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. కానీ మనమే 200-300 మంది వస్తే సరిపోదు. మీరు వచ్చేటప్పుడు మీతో ముగ్గురు వాళ్ళతో ముగ్గురు అన్నట్టుగా సాయంత్రము రేపు 30,000 మందిని పట్టుకోవాలని వాళ్ళు అన్నదానం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ యొక్క అన్న ప్రసాదాన్ని అందరూ కూడా స్వీకరించి వెళ్ళాలని కోరుతున్నాం. సాయంకాలం 5:30 గంటలకి తిరిగి యాగశాలలోకి రావాలని కోరుతున్నాం. శ్రీమాత్రే నమః. చిన్నది నాభిశిల దేవత ప్రతిష్టా మహోత్సవ శుభకర్మణి ఆచార్యం త్వామహం వృణే. మీరు ఏమని చెప్పారు అంటే ఈ యొక్క నాభిశిల ప్రతిష్టకి ఆచార్యుడిగా ఉండి నాన్నగారి ద్వారా ఈ యొక్క కార్యమంతా కూడా దిగ్విజయంగా కొనసాగాలి. అసలైతే ఈ మంత్రాలు ఇదంతా కూడా మీరే వేసుకోవాలి. మొత్తం ఆ మండపాలు అన్ని నిన్న సాయంత్రం వచ్చి అయ్యగారుల లాగా కలశాలు నీళ్లు పోసి ఎవ్వరు లేకపోయినా అయ్యగారులే అదే చౌకపీడలు వేసుకుంటాం. మేము ఇక్కడికి వచ్చి చౌకపీడలు వేసుకొని అవన్నీ వేసుకొని ఇవంతా కూడా మీరే చేయాలి. కానీ మీకు పని అంటే మీరు చేస్తారు, కానీ దీనికి సంబంధించిన మంత్రాలని చదువుకున్న వాళ్ళని తెలిసి మనం చేయిస్తాం. కాబట్టి ఈ కార్యాన్ని అంతా కూడా దిగ్విజయంగా ముందు ఉండి నాన్నగా నిర్వహించాలని ఆ ధోతి అని వారికి చేసి నమస్కారం చేయండి. చెప్పండి. మయా సంకల్పిత నాభిశిల దేవత ప్రతిష్టా మహోత్సవ శుభకర్మణి బ్రహ్మాణం త్వామహం వృణే. ఆయన కూడా ఇచ్చిన వస్తారు. మరి ఈరోజు మల్కాజ్గిరి నియోజకవర్గం మచ్చబుల్లారం గ్రామం నందు ఈ బొడ్రాయి ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం ఈరోజు ఉదయం 9 గంటల నుంచి అంగరంగ వైభవంగా జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాన్ని మచ్చబుల్లారం పెద్దలు, ప్రజలు అందరి ఆధ్వర్యంలో అతి పెద్ద ఎత్తున జరుగుతున్న బొడ్రాయి కార్యక్రమము. ఇందులో మచ్చబుల్లారం గ్రామస్తులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అదే ఈ బొడ్రాయి కార్యక్రమం 3 రోజులు జరుగుతుంది. ఈరోజు శుక్రవారము, శనివారము మరియు ఆదివారం ప్రతిష్ట ఉదయం 6 గంటల లోపు ఉన్నది. కాబట్టి ఈ కార్యక్రమానికి ఇంకా ప్రజలందరూ పెద్ద ఎత్తున విచ్చేసి ఈ బొడ్రాయి కార్యక్రమాన్ని విజయం చేయాలని కోరుతూ, అలాగే ఈ మచ్చబుల్లారం ప్రజలందరూ సుఖశాంతులతో ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. ఓకేనండి. శ్రీమాత్రే నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబికే గౌరీ నారాయణి నమోస్తుతే. శ్రీ క్రోధినామ సంవత్సర
చైత్ర బహుళ శుక్రవారము అత్యంత వైభవంగా మన మచ్చబొల్లారంలో అమ్మవారి యొక్క బొడ్రాయి ప్రతిష్టాపన మహోత్సవాలు ఈ రోజు నుంచి ఆరంభము. ఈ రోజున ఎంతో అత్యంత వైభవంగా మొదట కలశస్థాపన, గణపతి పూజ, అంకురార్పణ, బ్రాహ్మణ దీక్షావస్త్రము, తదుపరి ఇక్కడ పూజా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కావున ప్రతి ఒక్క భక్తుడు కూడా ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క బొడ్రాయి అనగా ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులను తీసుకొని తీర్థ ప్రసాదాలు తీసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహంకి పాత్రులై ఇక్కడ ఉండేటువంటి మచ్చబొల్లారం వాస్తవులంతా కూడా సుఖశాంతులతో ధనధాన్యాలతో అమ్మవారి యొక్క అనుగ్రహం చేత సకల సంపదలతో దారిద్ర్యమంతా కూడా దూరమై అత్యంత వైభవంగా ఈ యొక్క మహోత్సవాలను కూడా ఈ యొక్క కమిటీ సభ్యులంతా కూడా నిర్ణయించబడింది. కాబట్టి ఈ రోజున ఉదయం 8 గంటలకు మనకు గణపతి పూజతో ఆరంభమై కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సాయంకాలము యథావిధిగా క్షేత్రపాలకులు, దిక్పాలకులు, అష్టదిక్పాలకులు, ఆదిశక్తులు, తదుపరి హోమం కార్యక్రమం కూడా ఉంటుంది. రేపు కూడా అనగా శనివారము చక్కగా అమ్మవారి యొక్క పూజా కార్యక్రమంతో ఆరంభం చేసి తదుపరి ధాన్యాదివాసాలు, మళ్ళీ యథావిధిగా హోమం కార్యక్రమాలు, తదుపరి మళ్ళీ సాయంకాలము శయ్యాదివాసము, అమ్మవారి యొక్క ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమం ఆదివారం ఉదయము 4 గంటల నుంచి 5 గంటల మధ్యలో అమ్మవారి యొక్క యంత్ర ప్రతిష్టాపన, తదుపరి బొడ్రాయి ప్రతిష్టాపన, తదుపరి అభిషేకాలు, పూర్ణాహుతితో ఈ యొక్క మహోత్సవాన్ని నిర్ణయించబడింది. కాబట్టి ప్రతి ఒక్క భక్తుడు కూడా ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొనేటువంటి వారందరూ కూడా అమ్మవారి యొక్క సన్నిధికి వచ్చి తీర్థ ప్రసాదాలు తీసుకొని అన్నప్రసాదాన్ని స్వీకరించి అమ్మవారిని సంతోషపరిచి మనం కూడా సంతోషంగా ఉండాలి అనేటువంటిది ప్రార్థన. జగదాంబ పరమేశ్వరి మాతాకి జై.
సభ్యులు